ప్రైజ్ లార్డ్. ఈరోజు ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. రూతు అనే ఒక స్త్రీ గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అందరికీ తెలిసిన విషయమే. రూతు గురించి బైబిల్లో మాట ఉంది, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు అన్న మాట మనం చూస్తున్నాం. రూతు జీవితంలో మనుషుల వల్ల తనకు చాలా నష్టం కలిగింది. కట్టుకున్న భర్త అర్ధాంతరంగా చనిపోయాడు. ఇంటి పెద్ద లేడు. తన తోటి కొల కూడా విడిచి వెళ్ళిపోయింది. ఉదాహరణకి ఒక ముసలావిడి తనకున్న తోడు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా సర్వైవ్ అవ్వింది లైఫ్లో. దాని అర్థం ఏంటంటే, భర్త నీకు ఆసరాగా ఉండకపోయినా, ఇంటి పెద్ద నీకు ఆసరాగా ఉండకపోయినా, నీ తోటి మనుషులు నీకు ఆసరాగా ఉండకపోయినా, దేవుని యొక్క దీవెన ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది. యథార్థత నీలో ఉన్నప్పుడు, లేక నీవు యథార్థంగా బ్రతికినప్పుడు, నీవు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళినప్పుడు దేవుడే తన పని తను చేస్తాడు. వృత్తి జీవితంలో జరిగింది అదే. తన పని తను చేసుకుంటూ వెళ్ళింది. ఎవరో భోజన వ్యక్తి చూశాడు. చూసి ఆమె జీవితంలో నూతనమైన అధ్యాయమును ప్రారంభమైంది అక్కడి నుంచి. కారణం ఏంటంటే ఒకటే, తన పని తను చేసుకుంటూ తనకు యథార్థతను తను విడిచిపెట్టలేదు. మనల్ని కూడా దేవుడు దీవించాలి, అందరినీ దేవుడు దీవించాలి. అంటే మనము కూడా అంతే యథార్థముగా ఉన్నప్పుడు, మన పని మనం చేసుకుంటూ యథార్థముగా మనము బ్రతికినప్పుడు యెహోవా దీవెన మన మీద ఉంటుంది. మనుషుల దీవెన లేకపోవచ్చు, మనుషుల సహాయం లేకపోవచ్చు, దేవుని దీవెన ఎల్లప్పుడూ నీతో ఉంటుంది. చెప్తున్నాం కదా, భర్త లేడు, ఇంటి పెద్ద అయిన మామగారు చనిపోయారు, అత్తయ్య మాత్రమే ఉంది. దానితో వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అయినా సరే తన లైఫ్ సస్టైన్ చేస్తూ ఉన్నత స్థానం తను వచ్చింది. కారణం ఏంటంటే, తాను యెహోవా చేత దీవెన నొందినది. దేవుని యొక్క దీవెన తను పొందుకున్నది కాబట్టి, దేవుని యొక్క కాపుదల తనకు ఉన్నది కాబట్టి, తాను ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు కూడా తాను అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. అక్కడే తనతో పాటు ఉంది కాబట్టి తన జీవితంలో గొప్ప ఆశీర్వాదం తను చూసింది. ఏంటి ఆశీర్వాదం అంటే, ఒంటరిది అనుకున్న స్త్రీ కాస్త ఒక యజమానురాలు అయింది. దానితో పాటు క్రీస్తు యొక్క వంశావళిలో తాను స్థానాన్ని సంపాదించుకుంది. తన జీవితంలో తను నమ్మి వచ్చిన భర్త తను విడిచిపెట్టాడు. కానీ తనను నమ్ముకున్న రూతుని నమ్ముకున్న అత్తగారిని మాత్రం తను విడిచిపెట్టలేదు. అంటే యథార్థత తను విడిచిపెట్టలేదు. కనుక దేవుని యొక్క దీవెని తను పొందుకుంది. అంటే దేవుని దీవించిన కాక అంటూ ఉంటాం. సో దేవునిని దీవించాలి అంటే మనము కూడా మన యథార్థత విడిచిపెట్టకూడదు. మనం కలిగిన దాన్ని విడిచిపెట్టకుండా దృఢమైన సంకల్పంతో, దేవుడు నాకు సహాయం చేస్తాడనే ధైర్యంతో అడుగు ముందుకు వేసినప్పుడు దేవుడే నిన్ను దీవించి ఉంటాడు. ఆయన దీవెన ఎల్లప్పుడూ మనందరితో ఉండి ఆయన మనల్ని దీవించునుగాక. ఆమేన్.